మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. గత 12-13 రోజులుగా జనగామలో అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా మున్సిపాలిటీలలో ఎన్నికల సందడి మొదలైంది. అయితే ముఖ్యంగా మనము జనగామ విషయంలో ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు 4 సార్లు గెలిచిన సంగతి మనకు తెలుసు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఏదో బాగు చేస్తారని చెప్పేసి ఉద్దేశంతో జనగామలో బీఆర్ఎస్ పార్టీని ఆదరించిన సంగతి కూడా మనకు తెలుసు. కానీ 10 సంవత్సరాల కాలంలో తట్టెడు మట్టి కూడా తీయకుండా, మూరెడు రోడ్డు కూడా వేయకుండా, ఎవరికి ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వకుండా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇవ్వకుండా జనగామను మరి అభివృద్ధిలో చాలా వెనక్కు నెట్టిన సంగతిని జనగామ ప్రజలందరూ గుర్తించారు. అయితే ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మరి కొంత మోసపూరితమైన వ్యవహారాలతోని స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ జనగామ బిడ్డలు కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన బ్రహ్మరథం పడుతున్నారు మనం ఎంపీ ఎన్నికల విషయంలో చూసాం. జనగామ మున్సిపాలిటీలో కావచ్చు, జనగామ నియోజకవర్గంలో కావచ్చు, రెండు కలిపి 45,000 మెజారిటీని కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతం ఇచ్చిన సంగతిని మనం గుర్తించాలి. అందులో భాగంగానే ఈసారి జనగామ మున్సిపాలిటీ ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మన సీతక్క గారు మినిస్టర్ గారు, అలాగే మన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, మన స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు ధన్వంతి లాకావత్ గారు, అలాగే పీసీ మెంబర్గా నేను, ఇక్కడ స్థానిక నాయకులు ఒక పట్టుదలతోని ఒక జట్టుగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి ముందుకు పోతున్నాము. అందులో భాగంగా 30 మంది అభ్యర్థులకు, అందులో 2 సిపిఎం పార్టీకి, 1 సిపిఐ పార్టీకి పొత్తులో భాగంగా వారికి కేటాయించడం జరిగింది. మిగతా 27 సీట్లలో కాంగ్రెస్ పార్టీ అత్యంత వడపోతతో సీనియర్ మోస్ట్ నాయకులకు అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పట్టం కడుతూ టికెట్లు ఇవ్వడం జరిగింది. మా టికెట్లు ఇవ్వడంతోనే కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది దాదాపు ఖాయమైపోయింది. ఆ రోజే గెలుపు ఖాయమైపోయింది. అయితే ప్రచార కార్యక్రమంలో భాగంగా 30 వార్డులలో, అంటే మన మిత్రపక్షాలకు ఇచ్చిన వార్డులతో పాటు అన్ని వార్డులలో కూడా చాలా ముమ్మరమైన ప్రచారం అందరం కలిసి, అయితే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మా సీతక్క గారు, మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా ఇన్ఛార్జి కొమ్మరి ప్రతాప్ రెడ్డి గారు, మా డిసిసి అధ్యక్షురాలు లాకావత్ ధన్వంతి గారు, అలాగే నేను, అలాగే ఇక్కడున్న స్థానిక నాయకులు అందరూ కూడా కలిసేసి చాలా ముమ్మరంగా అన్ని వార్డులలో పాదయాత్రలు చేసుకుంటూ, ఇంటింట ప్రచారం చేసుకుంటూ, చాలా ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు, లేకుంటే గ్యారెంటీలో ఇవ్వలేని సన్నబియ్యం లాంటిది కానీ, ఇందిరమ్మ చీరలు లాంటిది కానీ, అటువంటి పథకాలు కావచ్చు, అన్నింటినీ కూడా ప్రతి ఓటరుకు వివరించడం జరిగింది. సో అందులో భాగంగా ఖచ్చితంగా 30 స్థానాలలో 22 స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. మిగతా 8 స్థానాలలో మా ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీతో హోరాహోరీ నెక్ ఫైటింగ్ ఉన్నదనే సంగతిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా అత్యధిక స్థానాలు ఓవరాల్గా 25-26 స్థానాలతో అన్ని మున్సిపాలిటీలలో జనగామలోనే అత్యధిక వార్డ్ కౌన్సిలర్లు గెలిచేసి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ను కాంగ్రెస్ పార్టీ మా నాయకుడైన మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. సార్, ఇప్పుడు మన జనగామ మీద ప్రతి వారు కూడా దృష్టి పెట్టడం జరిగింది కదా. మరి కొంతమంది మీ లోపల, పార్టీ లోపల కొంచెం తేడాలు వస్తున్నాయని చెప్తున్నారు. ఎంతవరకు నిజం? పార్టీలో, మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. అందరూ తమ అభిప్రాయాలను
చెప్పే అవకాశం పార్టీ ఖచ్చితంగా కల్పిస్తుంది. కానీ నిర్ణయం మాత్రం ఒకటే ఉంటుంది, అది మేము సమిష్టి నిర్ణయం తీసుకుంటాం. అభిప్రాయాలు చెప్పేటప్పుడు అందరికీ అవకాశం ఇస్తాం, నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఒకటే నిర్ణయం మేము తీసుకుంటాం. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విశాల దృక్పథం. అంటే కేవలం జనగాంలో ఉంది కదా, ఇప్పుడు పక్కన చేరియాలు కానీ లేకపోతే గన్పూర్ కూడా ఉంది కదా, అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఖచ్చితంగా ఇప్పుడు గన్పూర్లో వార్ వన్ సైడ్ 18 ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గన్పూర్లో వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి గన్పూర్ ఇక గెలిచే రాష్ట్రం మొత్తంలోనే ఫస్ట్ గెలిచే మున్సిపాలిటీ ఏది అంటే గన్పూర్ మున్సిపాలిటీ అని చెప్పేసి మనం ఘంటాపదంగా ఈరోజు చెప్పవచ్చు, ఎన్నికల ముందే చెప్పవచ్చు ఆ విషయాన్ని. ఇప్పుడు మీరు గత వారం 10 రోజుల నుంచి కూడా ఏకంగా బాగా ప్రచారం చేస్తున్నారు కదా, డోర్ టు డోర్ తిరిగి. మీ అంచనాలు ఏమైనా తారుమారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంచనాలు అంటే మాకు రోజు మేము నోటిఫికేషన్ రావడము, అభ్యర్థుల సెలక్షన్, నామినేషన్ వేయడము, విత్డ్రాల్ కార్యక్రమం, దాని తర్వాత ప్రచార కార్యక్రమం, ఇట్లా ప్రతి స్టెప్పులో కూడా ముందు రోజు ఉన్న దానికన్నా ఒక మెట్టు ముందుకే పోయిన మరి వెనక్కి ఎక్కడ పోయిన సందర్భం మాకు కనిపించలేదు. కాబట్టి మేము స్టార్టింగ్లో ఏంటంటే కనీసం 15-16 అయినా గెలిచేసి బొటాబొట్టి కౌన్సిలర్తో మున్సిపల్ జయకేతనం ఎగరేస్తామని చెప్పేసి ఆ రోజు అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం మొత్తం అయిపోయిన తర్వాత మేము అత్యధిక స్థానం, మాకు అసలు తిరిగే లేదేమో అన్నట్లుగా ప్రజల స్పందన చూస్తే మాకు అర్థమవుతా ఉంది. ఒకవేళ మీరు గెలిచిన అత్యధిక స్థానాలు గెలిచినా కానీ మీ లోపల అధ్యక్షుని కోసం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు దాని మీద, అది అధ్యక్షులకు ఎవరికి ఇవ్వాలనేది కౌన్సిలర్ల అభిప్రాయం తీసుకుంటాం. ఇంతకుముందు చెప్పినాం కదా, కౌన్సిలర్ల అభిప్రాయం తీసుకుంటాము, మా అధిష్టానము నిర్ణయం తీసుకుంటాం. సో దీంట్లో అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన భేదాభిప్రాయాలు ఉన్నట్లు కాదు. అంటే ఇంతకు ముందుకు 2 సార్లు విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం, పూర్తి మెజార్టీ వచ్చినా కూడా అధ్యక్ష స్థానం అంటే చైర్మన్ తీసుకోలేకపోయింది. ఈసారి అటువంటి లోపాలు ఏమైనా జరిగాయి? అప్పుడు 2 సార్లు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కుట్రలకు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. సో కేసీఆర్ పెద్ద మరాఠీ కుతంత్రాలు చేసే దాంట్లో, రచనలు చేసే దాంట్లో కేసీఆర్ చేస్తాడు. కేటీఆర్ కూడా అటువంటి వ్యక్తే. వీళ్ళ ఆలోచన విధానాన్ని అప్పుడు పోయిన ఎమ్మెల్యే గారు ముత్తిరెడ్డి గారు దీన్ని ఆచరించింది. ఏం చేసిరు, వారు కుట్రలు చేసింది. ఇప్పుడు వాళ్ళకు మెజారిటీ లేకుండా మున్సిపల్ చైర్మన్ అవడం అంటే ఇది కుట్ర కాకపోతే మరేంటిది? సో అప్పటికి కూడా ప్రజాభిప్రాయం, మీరు కరెక్ట్ చెప్పారు, అప్పటికి కూడా ప్రజాభిప్రాయం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జనగామ పట్టణంలో ప్రజాభిప్రాయం కాంగ్రెస్ వైపే ఉండదు. సో దీన్ని మనం గమనించాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరినీ కోరుతాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ప్రతిపక్షంలో ఉండి బాగా సీట్లు సాధించాలని ఒక తపనతో వస్తున్నాడు, మరి వారి విషయంలో ఎట్లా ఉంది? మనం అదే దీంట్లో లాస్ట్ చివరి ప్రయత్నం అని చెప్పేసి అంటారు. మనం టీఆర్ఎస్ కాటికి పోయేటప్పుడు కూడా శవం లేస్తుందో ఏమో అని చెప్పేసి మనం చెవులో ఒక మాట చెప్తా ఉంటాం. సో అటువంటి ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేస్తూ ఉంటాయి. సో వారి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ మాత్రం చేయకపోతే వారి ఉనికి ఉండదు కదా. కానీ జనాలు వారు వన్ సైడ్ అని చెప్పేసి జనగామలో డిసైడ్ చేసేసి అది వారు కూడా అర్థం చేసుకున్నారు. అది మాకు అర్థమవుతా ఉంటుంది. మేమే గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాం. లేకపోతే గాంభీర్యం అంటే ఇప్పుడు మన కాంగ్రెస్ ఇక్కడ జనగామలో కాకుండా ఈ 2 సెంటర్లు 2 మున్సిపాలిటీలు కూడా 3 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటారని ఖచ్చితంగా మాకున్న అంటే జనగామలో మేము క్షేత్రస్థాయిలో పనిచేసినాము. మిగతా మున్సిపాలిటీల గురించి మాకు సమాచారం ఉండదు. సో సమాచారాన్ని బట్టేసి ఖచ్చితంగా మన జనగామ కావచ్చు, చేర్యాల కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, తొర్రూరు కావచ్చు, ఏది మన ప్రాంతానికి మన జనగామ జిల్లాకు సంబంధించినంత వరకు 3 నియోజకవర్గాల్లో మన జిల్లాలో 2 మున్సిపాలిటీలు వచ్చినప్పటికీ జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాల్లో మొత్తం మనకు 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. కాబట్టి అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. అంటే మీరు అభిప్రాయం వెలుపుస్తున్నారా లేకపోతే సెన్సర్ ప్రకారంగా చెప్తున్నారా? ఈ విషయం మాకు అంటే సమాచారం ఉన్నది, సమగ్రమైన సమాచారం ఉన్నది. మేము అక్కడ క్షేత్రస్థాయిలో మేము పనిచేయలేదు కానీ సమాచారం తీసుకున్నాం అంటున్నాం. తీసుకొని ఉన్న స్పష్టమైన సమాచారమే మీకు తెలియజేస్తున్నాం.